అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. నేనైతే రీసెంట్‌గా ఒక వీడియో అయితే చేయడం జరిగింది. అదేంటంటే మా గ్రామంలో ఇలాగ కరెంట్ పోల్స్ ఏస్తున్నారనమాట. పోల్స్ అనమాట. అంటే మాకు కరెంటు స్తంభాలు ఉన్నాయి. అలాగే పోల్స్ అనమాట. స్తంభాలు ఏంటంటే మెయిన్‌గా మనకు కరెంట్ అనేది పాస్ అవ్వడానికనమాట. ఈ పోల్స్ ఏంటంటే ఓన్లీ లైటింగ్ గురించి అనమాట. అయితే ఇది చూడటానికైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకో తెలియట్లేదు గానీ చాలా అంటే చాలా బావుంటుందనిపిస్తుందనమాట. మా విలేజ్ వచ్చేసి, మా గ్రామం వచ్చేసి ఒక మంచి అభివృద్ధి అని చెప్పలేను గానీ, ఏంటంటే ఇంకా అభివృద్ధి చెందాలి మా ఊరైతే. అయితే ఏంటంటే ఒక కళ, ఒక మంచి గ్లో అనేది కనిపిస్తుందనమాట. ఈ లైటింగు, పోల్స్ ఏసిన తర్వాత అయితే. అయితే ఇంకా ఈ కనెక్షన్ అనేది పూర్తవుతుందనమాట. డ్రైనేజ్ సిస్టమ్ నుంచి కనెక్షన్ లాగడానికి అదే వైరింగ్ చేయడానికి ఇంకా కొన్ని కొన్ని అడ్డంకులైతే వచ్చినియి. అలాగే ఇంకా జరుగుతుందన్నమాట వర్క్ అయితే. అయితే పోల్స్ అయితే చాలా మట్టుకు వేశారు. అయితే కరెంట్ కనెక్షన్ ఎప్పుడొస్తుందో తెలీదు గానీ చు చూద్దామని చాలా అంటే చాలా ఆతృతగా ఉందనమాట. అయితే ఏటంటే దీని వెనకాల కూడా మనకు చాలా కష్టం ఉంటుందండి. ఎందుకంటే ఆళ్ళెంత జీతానికి పని చేసినా సరే దాన్ని ఎండలో కావచ్చు, చలిలో కావచ్చు ఎప్పుడంటే అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు చేయాల్సిందే. ఏదేమైనా సరే ఆళ్ళు జీతాలు ఎంత ఇస్తున్నారో మనకి తెలీదు గానీ పెద్దగా కష్టమైతే చాలా ఉందండి. ఇక్కడ ఇబ్బందేంటంటే వచ్చిన జేసీబీ ఉంటది గదా! అదే క్రేన్ ఉంటది గదా! ఆ క్రేన్ కూడా కాసేపయితే ఆగిపోవడం జరిగిందనమాట. అందువల్ల ఈ వర్క్ కూడా ఆప్ చేశారనమాట. తర్వాత క్రేను దాన్ని రిపేర్ చేసిన తర్వాతేంటంటే అది ప్రారంభించారనమాట వర్కయితే. వర్క్ చేయడానికైతే క్రేన్ వస్తుందనమాట. వచ్చి చాలా ఇంట్రెస్టింగ్‌గా గూడా ఉంది. అది చూస్తుంటే చాలా అనిపించిందనమాట. ఇక్కడ కనిపిస్తున్న ఈ బ్రో వచ్చేసి ఈ పోల్‌నైతే ఆ పిల్లర్ పై ఉండే బోర్డ్ దగ్గర పెడతాడనమాట. పిల్లర్స్ పై ఉండే బోర్డ్స్ దగ్గర పెట్టడం జరుగుతుందనమాట. తద్వారా ఏంటంటే అది ఫిక్స్ చేస్తాడనమాట. అంటే బోల్ట్స్ ఉంటాయి గదా! అవి ఆహ్, టైట్ చేయడం వల్ల ఏంటంటే ఆ పోల్ అనేది స్ట్రాంగ్‌గా నిలబడుతుందనమాట. ఇదే విధిగా ప్రతి పోల్‌కైతే ఈ విధంగానే చేయడం జరుగుతుందనమాట. అయితే ఫ్రెండ్స్ మీలో మీ గ్రామాల్లో అంటే గ్రామాల్లో ఉన్నవారు ఎవరైనా ఈ వీడియోని చూస్తున్నట్టయితే ఖచ్చితంగా కామెంట్‌లో తెలియచేయండి. మీ గ్రామాలలో మీరెప్పుడైనా ఇటువంటి సంఘటన చూసుంటే, మీరు కళ్ళారా చూసుంటే, మీ గ్రామం అభివృద్ధి చెందుతుంటే, మీరు కళ్ళారా చూస్తుంటే కింద కామెంట్‌లో తెలియచేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ అయితే మన ఛానల్‌లో చాలా ఉన్నాయండి. అవి చూసే ప్రయత్నం అయితే చేయండి. జై హింద్.